అక్షర స్కూల్ యాజమాన్యంతో రాగి పైసా అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో ఉరివేసుకుంటాం. అక్షర కాన్సెప్ట్ స్కూల్లో జరిగిన సంఘటనను పక్కదారి పట్టించి ముస్లింల మనోభావాలను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ నాయకులు మెకానిక్ శ్రీను జోహెబ్ హుస్సేన్ అస్లాం డిమాండ్ చేశారు. మీకు మానవత్వం ఉందా? మైనార్టీ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగితే అండగా నిలవాల్సింది పోయి అడ్డగోలు ఆరోపణలు చేయడాన్ని సమాజం గమనిస్తుందని వారు అన్నారు. సంఘటన జరగకముందుగాని జరిగిన తర్వాత గాని ఒక్కనాడైనా అక్షర స్కూల్లోకి వెళ్లడం గాని యాజమాన్యంతో మాట్లాడడం గాని జరగలేదని అశోక్ అన్నారు. కేవలం నా ఇంటి ముందు స్కూల్పై దాడి జరుగుతుందంటే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లాం, ఇది తప్ప అని అశోక్ ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే అక్షర స్కూల్ యాజమాన్యంతో నేను గాని మా నాయకులు గాని డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటామని సవాల్ విసిరారు. ఒక ముస్లిం సీనియర్ నాయకుడు పత్రికా సమావేశంలో కూర్చొని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుణ్ణి వారించకపోవడం ముస్లిం సమాజానికి అవమానమని నందిమల్ల అశోక్ అన్నారు. ఎన్ని ఆరోపణలు అభాండాలు వేసిన లెక్క చేయకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మరియు స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు అందరి మద్దతు కూడగట్టుకుని పోరాడుతామని అశోక్ అన్నారు. అక్షర కాన్సెప్ట్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన సమాజానికే పెద్ద తలవంపుగా భావించి ఈరోజు రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ స్పందించిన తీరు అమోఘం. ఇవాళ బాధిత కుటుంబానికి అండగా నిలిచినటువంటి అందరికి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న ఒక కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి ఇవాళ ఒక మైనార్టీ విద్యార్థినికి అన్యాయం జరిగితే బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి ఇవాళ వారి దగ్గరికి వెళ్ళి ఆ జరిగిన సంఘటన కప్పిపుచ్చాలని బేరసారాలు ఆడి వాళ్ళ ఇంటి దగ్గర అర్ధరాత్రి 1 వరకు ఉండి వాళ్ళని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసి అత్యాచారం చేసినటువంటి నేరస్తుని దాచిపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ కౌన్సిలర్ అదేవిధంగా కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి ఆ స్కూల్ కరస్పాండెంట్ బేరసారాలు అన్న విషయాలు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ అనేకమైన అభాండాలు ఆరోపణలు బీఆర్ఎస్ నాయకుల మీద వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మైనార్టీ ముస్లిం వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని వారి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి వాళ్ళ వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అక్షర కాన్సెప్ట్ స్కూల్లో దగ్గరికి సంఘటన జరిగిన తర్వాత కానీ సంఘటన జరగకముందు కానీ ఒక్కసారైనా మేము ఆ పాఠశాలకు వెళ్ళినట్టుగా ఇట్లా మీరు నిరూపిస్తే, అదేవిధంగా ఒకవేళ అక్షర కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యంతో ఒక్క రాగి పైసా కూడా మేము అడిగినట్లు ఇట్లా మీరు ప్రభుత్వం మీరు రుజువు చేయగలిగితే మేమంతా కూడా రాజీవ్ చౌరస్తాలో ఉరి పోసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు కానీ మైనార్టీ వర్గాలు కానీ మేము ఆత్మాభిమానంతో బతికేటోళ్ళం. ఒక్కరితోనో చాచి ₹1 అడిగిన చరిత్ర మా జీవితంలో లేదు. మీ చరిత్ర ఏంటో వనపర్తి పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సంఘటన జరిగి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబానికి అండగా నిలవాల్సిన మీరు ఇవాళ మైనారిటీలను కించపరుస్తూ వాళ్ళు బేరం కుదరలేదు, డబ్బులు అడిగినందుకు ఇవాళ వాళ్ళు ఈ విధంగా దాడి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ మా నాయకులు అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి సోమవారం నాడు మీరు సంఘటన జరిగితే ఆ సంఘటనను ప్రత్యక్షంగా మీరు ఆ స్కూల్ కు తల్లిదండ్రులను పిలిపించి మీకు ఎన్ని పైసలు కావాలి, మీకు పిల్లల చదువులు తెప్పిస్తాం, మా స్కూలు రికగ్నైజేషన్ దెబ్బతీయటని చెప్పి మీరు బేరసారాలు ఆడి మీరే ఆ సంఘటన ఎక్కడ వెలుగులోకి వస్తాయని మీరే డిపిఆర్ ని ధ్వంసం చేసి ఉండవచ్చు అని మా అనుమానం. ఇవాళ మా మీద అనవసరంగా అభాండాలు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ముస్లిం మైనార్టీ వర్గాలకు అదేవిధంగా ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక బాధిత కుటుంబానికి అన్యాయం జరిగితే వాళ్ళను పైసలకు అమ్మడం ఎంతవరకు ఇది న్యాయం అని సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా అదే ప్రెస్ మీట్ లో కూర్చున్నటువంటి ఒక సీనియర్ నాయకులు, ముస్లిం సీనియర్ నాయకులు, వారంటే అన్ని పార్టీల వారికి ముస్లిం వర్గాలకు కూడా అపారమైన అభిమానం ఉంది. అటువంటి వ్యక్తి ఆ పక్కన కూర్చున్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇవాళ ఆ మైనార్టీ వర్గాలు బీఆర్ఎస్ నాయకులు బేరాలు ఆడినట్టు వాళ్ళు వారించకపోవడం నిజంగా ఇది మైనార్టీ సమాజానికి ఇది తలవంపు అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. వారు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మరొక్కసారి నేను సవాల్ విసురుతున్నా, ఇక్కడ కూర్చున్న నాయకులం ఒక్కరితోనో ₹1 ఆశించే వ్యక్తులం కాదు. ఇవాళ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత నిర్లక్ష్యం జరిగితే ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని మేము పోవడం జరిగింది తప్ప ఏ నాడు కానీ ఆ స్కూల్ ప్రిన్సెస్ లో మేము అడుగుపెట్టిన పాపాల పోలేదు. ఒకవేళ మీరు ఆ స్కూల్ యాజమాన్యంతో మేము ఒక రాగి పైసా అడిగినట్లు
ఒకవేళ మీరు రుజువు చేయగలిగితే ఇదే నా సవాల్. రాజీవ్ చౌక్ లో మేము ఉరి వేసుకోవడానికి కూడా సిద్ధం. మీరు సిద్ధమని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అదే విధంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా మరొకసారి ఆలోచన చేసుకోండి. మీరు ప్రభుత్వం ఉంది, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీ వర్గాల మీద ఎక్కడెక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మీరు కప్పిపుస్తున్నారు. ఈ విధంగా కప్పిపుచ్చుకుంటూ మీ మద్దతుదారులతో కాపాడుకుంటూ పోతూ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అక్షర కాన్సెప్ట్ జరిగిన సంఘటన అందరికీ తెలుసు. ఇవాళ అందరు మాకు మద్దతుగా నిలిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారుతున్న సందర్భంలో ఏవో ఆరోపణలు అబద్ధాలు వేస్తామంటే మేము సహించే ప్రసక్తే లేదు. ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లిం మైనార్టీ వర్గాన్ని మీరు అవమానపరిచింది కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా వేసిన నిందలను మీరు నిరూపించలేకపోతే తగిన శాస్తి మీకు చేస్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మరొకసారి బీఆర్ఎస్ నాయకుల మీద కానీ మా విద్యార్థి సంఘాల మీద కానీ మైనార్టీ వర్గాల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారం. నిన్న లకాకుల సత్య ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందంటే, నేను పైసలు తీసుకొని వాళ్ళకి పైసలు ఇవ్వనందుకు మా మీద ఇది చేసిండ్రు. పైసలు ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకొని అందరికీ తెలుసాడా, ఎవరు పైసలు మనుషులు, ఎవరు పైసలు పెడతారు, నీ చరిత్ర ఏంది మొత్తం మాకు తెలుసు. నువ్వు ఏదో మాతో రూలింగ్ పార్టీలో ఉండవు, ఆ రూలింగ్ పార్టీలో ఉన్నాడో నువ్వు ఎవరు తీసుకున్నారు ఏం కదా మీరు ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ చేసిన మా ముందర నిలబెట్టండి, వాళ్ళకి మేమే బుద్ధి చెప్తాం. మీలాక ఆడ పేర్లు చెప్పి ఈడ పేర్లు చెప్పి ఆ పైసలు తీసుకొని ఈ పైసలు తీసుకొని మేము అసలు వాళ్ళకి కాదు. మాకు ఆ బుద్ధులుగా లేవు, మీకు ఆ బుద్ధులునే కాబట్టి ఒక పాపకు అన్యాయం జరిగితే 2 రోజుల సంధి ఎవరు పట్టించుకోకపోతే మా వార్డులో మా కథలో జరిగిందని అని చెప్పి కౌన్సిలర్గా మీరు రాండి, అశోక్ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మా మీద ఏదో చేస్తే మేము వాళ్ళతో డబ్బులు తీసుకొని ఊక ఉన్నామని చెప్పి నింద పడుతుందని చెప్పి మేము వాళ్ళకి న్యాయం చేయనీకి పోయి రాత్రి సోమవారం నాడు జరిగితే మంగళవారం రాత్రి మాకు సాయంత్రం 5 గంటలకు మా వార్డులు చెప్తే వాళ్ళతో పోయి ఏం జరిగిందమ్మంటే, అన్న సార్ ఇట్లా జరిగింది మాకు, నా బాబాయ్ వాళ్ళు ఇట్లా చేసిండు, మాకు చేస్తానంటే మేము మీకు నొగుని నౌకరీ తీపిస్తాము, అది తీపిస్తామని చెప్పి భయపడితే మాకు భయపడి మేము ఎవరితో పోలే అంటే, అమ్మా నీవు భయపడి లోపలనే ఉంటే రేపు ఇంకొక జరుగుతుంది. గతంలో ఆ స్కూల్కి వెళ్ళి ఒకటి జరిగింది, అది ఎవరు పట్టించుకోకుండా ఉన్నందుకు మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఆ పాపకి అన్యాయం జరిగింది, మేము దానికి న్యాయం చేయడానికి మేము ఉండము, నీ ముందర ఉంటే మేము ఏ దానికైనా రెడీ ఉంటాము, పాపకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఉంటాం బాబాయ్ అన్నారు. మధ్యలో విడిచిపెట్టి మళ్ళీ మాకు పోతే మాకు తెలియదు వాళ్ళు పెట్టినని మీరు అంటే ఇట్లా మేము వాళ్ళతో ఏదో తీసుకున్నట్లు అవుతుంది. నీకేమైనా డబ్బులు కావాలంటే మేము సహకారం చేస్తాం. ఆ పాపకు ఒక్కరితో ఒక డబ్బులు తీసుకున్నారా మీరు ఏమైనా ఇప్పుడు చెప్పండి, ఒక్క బాబాయ్ ఏదన్నా చేయమంటాడు. మా మీద అపనింద లేచి మీరు తప్పులు చేసి డబ్బులు తీసుకున్నా చెప్పి పక్కన పెట్టి ప్రెస్ మీట్, ఆ పక్కన పెట్టే ప్రెస్ మీట్ వల్ల మా తోటి నిన్న వచ్చి ఏం జరిగింది ఏం కథలు మన రహీం భాయ్ వాళ్ళే మమ్మల్ని వచ్చి అడిగిండ్రు. మరి అట్టప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు చేసినప్పుడు వాళ్ళు మీతో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మరి ఏంటికి వచ్చిన మా తోనికి మున్సిపల్ పోలీస్ స్టేషన్కి వచ్చి పరామర్శించి ఇట్లా జరిగిందని అన్నారు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఏం కథ మీరు అన్నంత మాత్రమే కాదు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నాడు ఏం కథ మొత్తం చరిత్ర మొత్తం మేము తీస్తాం. మేము ఇన్ని రోజులు ఎందుకని మత్సంగా ఉన్నాము, ప్రూఫ్తో సహా నీవన్నా చూపాలి, ప్రూఫ్తో సహా మేమన్నా చూపిస్తాము. మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మైనార్టీలు తప్పు చేసి మైనార్టీల మీద పైసలు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే వీళ్ళు కావాలని పెద్ద చేస్తున్నట్టు ఆ బాక్స్ మీరే తీసినావు, మాకేం తెలుసు. అద్దాలు పిల్లలకు ఆవేశం వచ్చి స్కూల్ కాడ వచ్చి కొడితే అశోక్ వచ్చి సిఐకి ఫోన్ చేసి చెప్తే మా ముందర పోలీస్ స్టేషన్ లా నీవే కొట్టించి ఫోన్ చేసినావు మాకు అంటారు. ఇంత దౌర్జన్య మాటలు మాట్లాడినవి వాళ్ళ బాబుకు పోయి అడిగి ఏం సార్ వాళ్ళని పోలీస్ స్టేషన్ పెట్టిండు ఏమంటే మనం పెట్టాలని చెప్తే ఆ పిల్లని కొట్టి చేసి ఆత్కాలు వేసి పెడితే మేమేం చేసినామని ఆత్కాలు వేసి లోపల పెట్టిరు మీరు మైనార్టీలను అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరనే ఓట్లు వేయించుకునే వాళ్ళు మీరు. మైనార్టీలు అంటే మాకు ఓట్లు వేస్తారంట, మైనార్టీ చేస్తే ఒక్కరు రారు. 2 రోజులు అయింది ఇదే లకాకుల సత్యం మాట్లాడుతున్నాడు. అవును ఇట్లా జరిగిందని పరామర్శించినా వాళ్ళు పోయి ఒక్కడుగా పరామర్శించాలి, ఎవరు పరామర్శించాలి. మేము పోయినందుకు మేము పరామర్శించినందుకు నిన్న ఎమ్మెల్యే గారు పోయిండ్రు, చిన్నారెడ్డి గారు పోయి పరామర్శించిండ్రు. మళ్ళీ అంతకుముందు ఏం చేసిండ్రు వాళ్ళు డబ్బులు మళ్ళీ వాళ్ళకు ఏమైనా పైసలు ఇచ్చిండ్రు పోయి ఎన్నిక పోయినా మళ్ళీ ఏం చేసిండ్రు వాళ్ళు పోయి ఏం మాట్లాడిండ్రు వాళ్ళతో ఏం న్యాయం చేసిండ్రు. మేము వాళ్ళ ప్రశ్నిస్తే మనం పైసలు తీసుకున్నాంటారా మీరు. మేము 10 మందికి ఎవరేందో తెలుసు అందరికీ, నీ చరిత్ర ఏంది మొత్తం తెలుసు అందరికీ. ఆనంది మాత్రం చేసి అపనిందలు వేసి వాళ్ళు పైసలు వెళ్ళేం కాదు, వాళ్ళు బతికిన కాడికి జీవనాధారం బతుకుతున్నారు. వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు మాకు ప్రూఫ్ చేపియండి.
చేపించి తీసుకుని చెప్పండి, మేమే వాళ్ళని తడిమి కొడతాం. లేకపోతే మీదేందో మేము చూస్తాంగా. ఇప్పుడు ఎవరిని వదిలేదు ఏం లేదు. మీరు అనుకున్న ఇన్ని రోజులు మేము మనసంగా ఉన్నాం. అపనింద వేసి ఒక ఆడపిల్లకి జరిగిందని సానుభూతి లేదు, కానీ పైసలు తీసుకున్నారు, బంధాలు చెప్తున్నారు. మళ్ళీ పైసలు తీసుకున్న వాళ్ళు వచ్చి అలా ఇట్లా తీసుకున్నారు, మళ్ళీ మీరు మాట్లాడకపోతే వచ్చి బయట నిలబడితే లోపలికి వచ్చి ఇవాళ అదే చందరు అందరు 9 మందిని పెట్టినాము. 9 మందిని పెట్టినాక తర్వాత చేసినాక మేము మెడికల్ హాస్పిటల్ తీసుకొని పోతే మెడికల్ కాలేజ్కి మెడికల్ హాస్పిటల్కి వచ్చినాక ఏమేమి కుమ్ముకాయినరో ఈ లకాకుల శక్తి వాళ్ళు కలిసి అతను పేరే తీసేసిన, పేరు తీసిండ్రా లేకుంటే పోలీస్ స్టేషన్ బెయిల్ ఇచ్చిండ్రా మాకు తెలియదు. ఆడికి పోయినాక ఏమైనా బెయిల్ స్టేషన్ బెయిల్ ఇచ్చినామన్నారు. స్టేషన్ బెయిల్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకెందుకు ఇవ్వాలని చెప్పి జడ్జి ప్రశ్నించిండు వాళ్ళను. ఏం చేసేది మీరు ఇదేనా? మమ్మల్ని ఉగ్రవాదులాగా చూసి మమ్మల్ని 20-25 మంది కానిస్టేబుల్ మాకు బందోబస్తు పెట్టి మేము ఏం దొంగతనం చేసినాం? ఒక పాపకల్లా జరిగితే పిల్లలు ఆవేశంలో చేసిన వాళ్ళు, ఆవేశంలో చేసిన వాళ్ళను వాళ్ళు చేస్తే మేము పెద్ద మనుషులకు ఉన్నోళ్ళు మేము వచ్చి ఇంకా లేకపోతే పెద్ద దౌర్జన్యం అవుతుంది. అది అంటే మీకేముండారా? మాకు ఎవరు లేరా? పోలీస్ స్టేషన్లో మీకేముండే మాకు లేవా? అంటే కొట్టి చంపుతుండగా మేము మనసంగా ఉండాలి, ప్రశ్నిస్తే పైసలు తీసుకుంటారా మమ్మల్ని? ఏమిది ఇది దౌర్జన్యాలు మీవి? ఆ దౌర్జన్యాలుగా మేము చేస్తాము. మాకు వద్ద దౌర్జన్యాలు వినిపించండి, అప్పుడు మమ్మల్ని మీరు గల్ల పట్టుకొని మాట్లాడండి. మీకు ఏం చేసిన ఏం కథ మొత్తం మీ చరిత్ర మొత్తం మా వాళ్ళు మొత్తం తీస్తాము. జాగ్రత్తగా ఉండండి, మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. ఒక మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు జరిగితే మీరు అట్లనే ఉంటారా? ఒక ఆడపిల్లలకు జరిగిందని చెప్పి డబ్బులు తీసుకున్నాను అన్నమాట. ఏంటికి వచ్చింది అన్నమాట? ఎవరు తీసుకున్నా ప్రూఫ్ చేయండి. కొట్టిన వాళ్ళు ఉండాలి, మేము కొట్టిన వాళ్ళు ఉండాలి, సరే మేము అంటున్నాం, ప్రూఫ్ చేయండి. ఆ పాపను ఎవరు తీసుకున్నారో మా వాళ్ళని చెప్పండి, మేమే వాళ్ళని ఇది చేస్తాం, ఖండిస్తాం. మేము వాళ్ళని ఏం చేయాలో చేస్తాం మా పార్టీలో. ఇంకొకసారి అట్లా మాటలు మాట్లాడొద్దండి, ఆవేశం మాటలు మాట్లాడి ఆవేశం పెట్టి ఉన్నపరిధిలో సక్సెస్ మంచిగా ఉన్నదాన్ని అల్లలు సృష్టించి ఇటువంటి పెద్ద గల్బాలు పెట్టించి ఇటువంటి న్యూసెన్స్ చేయొద్దండి దయచేసి. ఇంకొకసారి చెప్తున్నాం, ఇంకొకసారి డబ్బులు కానీ మాటలు ఇవ్వద్దండి. డబ్బులు ఇచ్చినట్టు మీరు నాలాగా ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడు సత్యం, మీరు మాట్లాడి ఇది జరిగిందని చెప్పండి మాకు. వాళ్ళని ఎవరో మేము పట్టుకుంటాం. ఉత్త అన్యాయంగా పిల్ల అన్యాయం బాధల వాళ్ళు ఉంటే మీరు పైసలు తీసుకున్నారు, అది తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, మా మీద లేనిపోని అపనిందాలు వేసి గడబలు చేయాలని సృష్టిస్తున్నారా మీరు? నమస్కారం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ కి వాళ్ళు మైనార్టీలని చాలా కించపరిచి మాట్లాడినారు. కేవలం ఆత్మాభిమానంతో బతికే మా మైనార్టీలని పైసలకి అమ్ముడు పోయినారని చెప్పి చాలా అవమానం చేసినారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు దీన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఆత్మాభిమానంతో బతికేటోళ్ళం మేము మైనార్టీలం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే దాని న్యాయం కోరినందుకు అన్యాయంగా మా కార్యకర్తల మీద మా లీడర్ల మీద కేసులు పెట్టి చాలా ఆత్మాభిమానాన్ని మీద కించపరిచినారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడుతున్నారు, పైసలు దాని గురించి బేరం ఆడిన వాళ్ళు ఎవరు అది మీకు చాలా బాగా తెలుసు. అది కేవలం మీ కార్యకర్తలు మాత్రమే అలాంటి పనులు చేస్తున్నారు. అది తెలిసిన తర్వాత ఆ ఒక్క ఇష్యూ మీద మేము పోరాడినాం. కేవలం అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పోరాడినాం. దీనికి మీరు మా మీద నిందలేస్తున్నారు, పైసలు అడిగినారు, అది అడిగినారు అని చెప్పి. ఆ పని చేసింది ఎవరు అనేది బాగా తెలుసు. కేవలం మీ కార్యకర్తలు మాత్రమే ఆ పని చేస్తున్నారు. అది కావాలంటే దానికి రుజువు కూడా కావాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందరొచ్చి వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. నిన్న సోమవారం ఏదైతే సంఘటన జరిగిన విషయం ఉందో అది హోల్ తెలంగాణగా మైనార్టీ పరంగా అన్ని కులాల మతపరమైన అందరికీ కానీ అది చాలా బాధాకరమైన విషయం. దానిపైన విచారించి మీరు దానిపైన తక్షణమే న్యాయం చేయాల్సిందే పోయి మా మైనార్టీల పైన మళ్ళా ఇంకొక నిందులు నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రెస్ మీట్ లో ఒక పెద్ద మనిషి ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా? ఫస్టే మేము ఇక్కడ అన్యాయం పోయి మేము వాళ్ళు బాధపడుతుంటే మళ్ళా మీరు నిన్న మేము పైసలకు బేరాలు చేసి మేము కుదరక మేము ఏదో పోయి అక్కడ ధ్వంసం చేసినాము, ఏదో పోయి అక్కడ దొంగలిచ్చినాం అనే మాట ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. దీనికి మీరు ప్రతీకారంగా మాకు మళ్ళీ జవాబు ఇవ్వాలి. లేదంటే మళ్ళీ దీని ఒకసారి మేము దీన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పేది తప్పు, చాలా తప్పు. మేము మైనార్టీలు అంటే మీకు ఎట్లా కనిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మేము బీఆర్ఎస్ మైనార్టీ వాళ్ళు ఒకటే ఉన్నారా? టోటల్ సమాజం ఉంది అక్కడ, ప్రతి పార్టీ మనిషి ఉన్నాడు అక్కడ. కేవలం మీరే మీ పార్టీ పరంగా మీ లాస్ట్గా మీ మనిషికి పక్కన చేరుకొని అందరు మా కౌన్సిలర్లని చూడలే, మా సీనియర్లని చూడలే, మా
అశోక్ అన్న కానీ చిన్న కానీ మాకు కానీ మళ్ళీ మీ పార్టీ నాయకునికి పక్కదావా తెరిపించి మమ్మల్ని అందరినీ డిమాండ్ చేయడానికి మీరు చూస్తే చట్టం అది చట్టం న్యాయం చేస్తుంది. అక్కడనే మీకు చంపాకి దెబ్బ పడినట్టు పడింది. అది మీరు కోలుకోలేకపోతున్నారేమో కానీ మళ్ళీ మీరు ఏదో నిన్న ప్రెస్ మీట్ చేసి మళ్ళీ మేము బేరాలు చేసినామని చెప్తారా? మీరు దీనికి మీరు సమాధానం ఇవ్వాలి. ఇచ్చినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఆ పాపకు న్యాయం జరగాలి. నిన్న చెప్పిన మాటకి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి మీరందరు. ఇది మా బీఆర్ఎస్ మైనార్టీ తరపు నుంచి కాదు, ప్రతి ఒక్క మైనార్టీ తరపు నుంచి కానీ అందరి నాయకుల తరపు నుంచి ఇది మా యొక్క దీటి యొక్క మీకు సవాలు.